త్రీటి దేవుడి నామమున త్రిత్వ పండుగ తరువాతి 7వ ఆదివారపు ఆరాధన వీక్షిస్తున్న ప్రియ శ్రోతలందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా మన యొక్క గాస్పుల్ సండే సువార్త ఆదివారపు శుభాలు కూడా ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మన ఆరాధనను ప్రారంభించుకుందాము. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపలు మా ప్రియ పరమ తండ్రి, నేను గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవులకులో ఉంచి ప్రభువా, ఈ త్రిత్వ పండుగ తర్వాత 7వ ఆదివారపు తండ్రి ఆదివారపు ఆరాధనలో ప్రభువా పాల్గొనడానికి మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఆరాధన వీక్షిస్తున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి. మరి ప్రాముఖ్యంగా బైబిల్ వాక్యాలు చదివించేవారిని అయినా నీ యొక్క వాక్య భాగాన్ని ప్రభువా, వాక్య ధ్యానం అందించబోవడానికి సిద్ధంగా ఉన్న ప్రభువా నీ దాసుడు డాక్టర్ దేవరాజ్ పట్ట గారిని ప్రభువా మీరు ముట్టి బలపరిచి ఈరోజు అందించవలసిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాము. కోయర్ వారిని, టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న వారిని, మరి అదేవిధంగా ప్రభావ మ్యూజిక్ అందిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభావ దీవించి ఆశీర్వదించి మనం వేడుకుంటున్నాము. ఆరాధన ప్రారంభించబోతుండగా ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు నీకు మహిమార్థం జరుగులాగున నీ యొక్క ఆత్మ నడిపింపు మా అందరికీ మీరు దయచేయమని వేడుకొంచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 135వ కీర్తన రండి సువార్త సునాదముతో అనే కీర్తన పాడుకుని మన ఆరాధన ప్రారంభించుకుందాము. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే పతిత పావన నామం, వాసుల క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే సిలువను మోసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత జీవం, యేసే క్షమాపణ అధికారం, దాసుల ప్రార్థన సహకారం. రండి సువార్త సునాదముతో,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర జయము అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దుకు నాకు ఆనంద సంతోషములు కలుగుజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాంఛించు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తుల దేవ, దీనులము పాపులమకు మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామని ఎదుట ఒప్పుకొనిచున్నాము. కావున మేము మా ప్రభు యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మిది లేని కనికరమ గల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చున్నాము. మా కొరకు చనిపోటకై నీ జగతేక కుమారునిచ్చిన మిగిల కనగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యజయం పొందినట్లు నిన్ను గూర్చి నిశ్చితమును గూర్చిన సరైన జ్ఞానమును నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మల వృద్ధి పొందిపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొంచున్నాము. ఆమేన్. మన పరలోక తండ్రి అగు సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారికి తన దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వ పండుగ తరువాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము మనం విందుము. త్రిత్వ పండుగ తరువాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఆర్భాటము చేయుడి. ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల కింద ప్రజలను అనగద్రొక్కును. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతుడా
స్థుతిలో దేవునికి మహిమా. కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాగు సమాధానం కలుగగాయన దయ. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాలన, పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాను. మహిమపరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిగలచియు నీకు మహిమ స్తుతి కృతజ్ఞత నీచుచున్నాము. ప్రభువా, యెహోవా తనయ, లోక పాపము పోయు ఏక దేవుని గొర్రె పిల్లమమ్మును కనికరించుము చల్లగా. లోక పాపమును మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జలకుని కుడి వైపున కూర్చుండు యేసు ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభావించున్నామెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థించు. ఓ దేవా, పరలోక భూలోకములందు సమస్తమును శాశ్వతమైన నీ సంరక్షణ క్రిందనే జరుగుచున్నది కనుక హానికరమగు దేనిని మా యొద్దకు రానీయక లాభకరముగానే మాకు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడివై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొంచున్నాము. దయచేసి కూర్చోనండి. క్రీస్తు పండుగ తర్వాత 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు, అదేవిధంగా సువార్త ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు మనం చదవగా విందాము. మొదటిగా పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం గల వాక్య భాగము, అదేవిధంగా సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం గల వాక్య భాగాల్ని ఏర్పరిచిన వారు వచ్చి చదివినిపించవలసిందిగా మనం చేస్తున్నాను. త్రిత్వం తర్వాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠము
అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు ఇలాగు వ్రాయబడి ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచన ప్రారంభము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించుతురో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేనివారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలయనగా పాపం వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ వాక్యము ఇంత పర్యంతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. త్రిత్వము తర్వాతి 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 9 వరకు. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 9 వరకు. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకాయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశములో ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. ఇంతటితో ఈ వాక్యం పర్యంతము. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగునుగాక. అందరము కలిసి మన విశ్వాసముగా అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మనం ఒప్పుకుందాము. అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిన నీవు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ యొక్క గాస్పల్ సండే కొరకు అదేవిధంగా త్రిత్వ పండుగ తర్వాత 7వ ఆదివారం ఆరాధన కొరకు వాక్య ధ్యానం అందించడానికి మన మధ్యన మన సిఆర్ గారు డాక్టర్ దేవరాజ్ పట్టా గారు ఉన్నారు. ఈ యొక్క కీర్తన అనంతరము డాక్టర్ దేవరాజ్ గారు వాక్య ధ్యానాన్ని మనం అందిస్తుండగా మనం ఈ యొక్క కీర్తనతో వాక్య ధ్యానానికి సిద్ధపడదాము. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 368వ కీర్తన బైమేళ క్రైస్తవ ఉండనే కీర్తన పాడుకుని వాక్య ధ్యానానికి మనం సిద్ధపడతాము.
భయమేలా క్రైస్తవుండా నీవిగా అపజయమున బ్రతుకనేలా జయశూరుడగు ప్రభువు ఇలా నీకు జయము నేర్చుచునుండగా భయమేలా క్రైస్తవుండా నీవిగా అపజయమున బ్రతుకనేలా భూత పీడితులనెల్లా విడిపించు దాదాన రక్షకుండు సాతాను వల నుండి విడిపించి నీతితో మలుపలేడా భయమేలా క్రైస్తవుండా నీవిగా అపజయమున బ్రతుకనేలా మరణ పాశముల నుండి లాజరును కరుణతో లేపలేదా ధరణి మిమ్ములను తన బలముతో గురికి నడిపించలేడా భయమేలా క్రైస్తవుండా నీవిగా అపజయమున బ్రతుకనేలా ద్రాక్షారసమున నీళ్లను మార్చిన మహిమగల రక్షకుండు అక్షయ సంతసము నీకు దీక్షము నింపలేడా భయమేలా క్రైస్తవుండా నీవిగా అపజయమున బ్రతుకనేలా 5 చిన్న రొట్టెలు మరి 2 చిన్న చేపల తోడలు 5,000 మందిని బలపరిచినట్టి రక్షకుడుండగా భయమేలా క్రైస్తవుండా నీవిగా అపజయమున బ్రతుకనేలా విజయకరముగా బ్రతుకును ప్రభువుండు నిజ వాగ్దానము లింప నీవు చిన్నం విలువంగాను ముదముతో నిజముగా నెరవేర్చడా భయమేలా క్రైస్తవుండా నీవిగా అపజయమున బ్రతుకనేలా మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగును గాక ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు ఉచితమైన కృపలో త్రిత్వంలోని 7వ ఆదివారంలో మనం ప్రవేశించాము. ఈ ఆదివారం కొరకైన వాక్య భాగాలు చదవగా మనం విన్నాము. ప్రాముఖ్యంగా ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం ప్రతి సంవత్సరము జూలై 31వ తేదీ ఏఎల్సి ఆవిర్భావ దినముగా ఆచరించడం అనేది మనం ఎరిగిన దినము. సువార్త దినముగా అది ప్రకటించబడింది. అందును బట్టి ఈ ఆదివారము మన సంఘ పితామహుడైన ఫ్రెడ్రిక్ హయ్యర్ గారిని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఆశీర్వాదకరం అని చెప్పి నేను తలస్తూ ఉన్నాను. సువార్త దినం అని పేరు పెట్టారు. కారణము 1842వ సంవత్సరము జూలై 31వ తేదీని ఈ మహానుభావుడు, ఈ గొప్ప మిషనరీ మొదటిసారి గుంటూరులో కాలు పెట్టారు. ఆ దినాన్నే ఏఎల్సి జన్మదినముగా ఆవిర్భావ దినముగా మనం ఆచరిస్తూ ఉన్నాము. అమెరికాలోని జర్మన్ ఫారిన్ మిషనరీ సొసైటీ ద్వారా భారతదేశానికి మొదటి మిషనరీగా ఆయన పంపబడ్డాడు. జర్మనీ దేశంలో 1793వ సంవత్సరం జూలై 10వ తేదీన జోహన్నా సోఫియా అనే తల్లిదండ్రులకు ఈ బిడ్డ కలిగాడు. మేరీ వెబ్ అనే ఒక వితంతువుని ఈయన వివాహమాడాడు. 5 సంతానం ఉంది. అయితే ఈయనకి సువార్త వ్యాపకత్వంలో ఉన్న ఆసక్తిని బట్టి అమెరికా దేశంలోని జర్మన్ ఫారిన్ సొసైటీ భారతదేశం వెళ్ళమని ఈయనకి చెప్పినప్పుడు ఈయన ప్రయాణానికి సమకట్టాడు. సుమారు 12,000 మైళ్ళు ఓడలో ప్రయాణం చేసి 4 నెలల కాలం తీసుకుని మొదటి పర్యాయము ఆయన భారతదేశం రావడం జరిగింది. 3 సంవత్సరాల పరిచర్య తర్వాత అమెరికా దేశం వెళ్ళారు. మళ్ళీ పరిచర్య చేశారు. తిరిగి
భారతదేశం వచ్చి 9 సంవత్సరాలు పరిచయం చేశారు. అదైన తర్వాత మరొకసారి అమెరికా వెళ్ళి 3వ పర్యాయము భారతదేశం వచ్చారు. ఈ మిషనరీ యొక్క సేవా తత్పరత మనం ఆలోచన చేస్తే 48వ ఏట, 52వ ఏట, 77 సంవత్సరాల వయసు ప్రాయంలో ఆయన భారతదేశము ఆ దినాల్లో సందర్శించడం అనేది గొప్ప సాహసోపేతమైన శిష్యరేఖం అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ఈయన జీవిత విశేషాలు చాలా ఉన్నాయి, మనకు సమయం లేదు కనుక క్లుప్తంగా ఆయన సేవ గురించి నేను జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. గుంటూరు మిషన్, రాజమండ్రి మిషన్, పల్నాడు మిషన్ అని 3 విధాలుగా ఈయన పరిచయం చేశారు. ఈయన పరిచయంలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే విద్య, పాఠశాలలు. తొలి సంవత్సర సేవా ఫలితం ఏమిటని ఆయన అడిగితే 7 బడులు కట్టడం జరిగింది. మొదటి 18 నెలల పరిచర్యలో ఒకవేళ ఆలోచన చేస్తే 6గురికి బాప్తిస్మం ఇచ్చాడు ఈయన. కనుక ఎంత శ్రమపడి ఈ కార్యాలు చేశాడో మనం ఆలోచన చేస్తే చరిత్రలో రాయబడిన సంగతి, ఆయన ఒక పల్లకి కొనుక్కుని, ఒక ఎద్దుల బండి కొనుక్కుని దానిలో ప్రయాణం చేసేవాడు. అమెరికా దేశం నుండి కొలంబో వచ్చాడు, కొలంబో నుంచి ట్యూటికరన్ వచ్చాడు, ట్యూటికరన్ నుంచి చెన్నై వచ్చాడు, చెన్నై నుండి నెల్లూరు వచ్చాడు, నెల్లూరు నుండి బయలుదేరి ఒంగోలు వచ్చాడు. ఒంగోలులో స్థిరపడదాం అనుకుంటే ముందుకు సాగిపోయి బాపట్ల వచ్చాడు. బాపట్లలో ఆ పల్లకి 2 తాడి చీరలు కట్టుకుని రాత్రులు పల్లకిలో పడుకున్నాం, పగలు ఎడ్ల బండిలో పరిచయం చేయడం. అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్న స్ట్రోక్ అని ఆయన ఒక మిషనరీ ఈ విధంగా బాపట్ల ప్రాంతంలో పల్లకీలో పడుకుంటాడని తెలుసుకుని ఆయన గుంటూరు రప్పించడం జరిగింది. గుంటూరు వచ్చిన తర్వాత ఆయన మొదట స్కూల్ స్థాపించడంలో ఇంట్రెస్ట్ చూపాడు. ఆయన హైందవ స్త్రీలకు మొదటి పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పరిచయ విధానం ఎంత సాహసోపేతమైందో, ఎంత దీవెనకరమైందో మనం కొన్ని సంగతులు నేర్చుకోవాలి. ఆయన మిషనరీగా అమెరికా దేశం వదిలి వచ్చే సందర్భంలో ఒక ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఆయన యోనా గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం ఎత్తిపట్టి లేచి పోయి ప్రకటించు అనే అంశం మీద సుదీర్ఘమైన ఉపన్యాసం చేశాడు. ఆయన ఆ ఉపన్యాసానికి తగిన పరిచర్యే భారతదేశంలో జరిగించాడు. చాలాసార్లు ఆయన చెట్టు కింద నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా గురజాల మిషన్లో ఆయన బోర్డింగ్ హోమ్స్ ఏర్పాటు చేయడం, అనేక మంది బాప్తిసం పొందడం, వాక్యం వినడం జరిగింది. కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎడ్ల బండిలోనే ఉండిపోవడానికి ఒక 6 అడుగుల పెట్టు పెట్టాడు. ఆ పెట్టెలో పుస్తకాలు అవసరమైనవి ఉండేవి. ఆ దినాల్లో ఇప్పుడు ఏ విధంగా ఈ కరోనా వైరస్ వచ్చిందో ఆ దినాల్లో కలరా వ్యాధి వచ్చి చాలామంది చనిపోతున్నారు. అందుచేత ఈయన ఒక సమాధి తవ్వించుకొని ఆ పుస్తకాలు పెట్టే శవపేటకు అవుతుందని అందరితో చెప్పేవాడు. ఆ కలరా వచ్చినప్పుడు ఆ బోర్డింగ్ హోమ్లో ఉండే ఒక బాలుడు చనిపోయాడు. వెంటనే ఆయన తన కొరకు తవ్వించుకున్న సమాధిలో ఆ బిడ్డను ఉంచడం జరిగింది. భారతదేశంలో పేదరికంలో ఉన్న బిడ్డలకు సరిగ్గా వైద్యం అందట్లేదని చెప్పి 54వ ఏట అమెరికా దేశం వెళ్ళి మెడిసిన్ చేసి వచ్చాడు. ఆయన సువార్త పరిచర్యతో పాటు వైద్య పరిచర్య కూడా జరిగించేవాడు. అనేక ఆత్మలను రక్షించాడు. బాప్తిసం గురుండి ఆయన తొందరపడేవాడు కాదు. కొంతమంది బ్రాహ్మణ విద్యార్థులు వచ్చి మేము బాప్తిసం తీసుకుంటాము, మాకేమి ఇస్తామని అడిగారు ఆయన్ని. ఆయన అన్నాడు, సువార్త అమ్మబడేది కాదు, పట్టుకునేది. ఒక సందర్భంలో ఒక స్త్రీ వచ్చి, అయ్యా నేను బాప్తిసం పొందాలని అనుకుంటున్నాను, నా భర్త అంగీకరించడం లేదు, ఏం చేయాలని అడిగితే, అమ్మ నీ బాప్తిసం కార్యక్రమం వాయిదా వేయి, ముందు క్రైస్తవ జీవితం జీవించి నీ భర్తను ప్రార్థన ద్వారా గెలుచుకోవడానికి ప్రయత్నం చేయని చెప్పడం జరిగింది. ఈయన కుటుంబ జీవితం ఆలోచన చేస్తే తన మనవలకి ఏదైనా బహుమతి ఇచ్చినప్పుడు ఒక నియమం పాటించేవాడు. మీరెవరు కూడా పొగాకు తాగడానికి వీల్లేదు, మద్యం సేవించడానికి వీల్లేదు, అలాగైతేనే ఈ బహుమతులు అని మనుమలకు బహుమతులు ఇచ్చేవాడు. ఫాదర్ హయ్యర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక ముఖ్యమైన సంగతి ఏంటంటే ఆయన పరిచర్య కొరకు నిధులు సమకూర్చడం.
ఒక సాహసోపేతమైన పని. ఆయన అంటాడు, పొగ తాగడానికి $500 కావాలి ఒక సంవత్సరానికి. నేను ఎప్పుడు పొగ తాగలేదు, కానీ ఆ $500 పరిచర్యకు సమర్పించాను. నేను మద్యం సేవిస్తే సంవత్సరానికి $500 అవుతుంది. నేను ఎప్పుడు మద్యం సేవించలేదు, కానీ ఆ సొమ్ము పరిచర్యకు ఉపయోగించాను. ఒకవేళ ఆ విధంగా సొంత పనులు కొన్ని త్యాగం చేస్తా పరిచర్య కొరకు మనకున్నది ఖర్చు చేయడం అనేది ప్రాముఖ్యమైన సంగతిని ఆయన మనకు నేర్పుతూ ఉన్నాడు. తెలుగు, తమిళ భాషలు నేర్చుకున్నాడు. తెలుగు భాషలో చిన్న ప్రశ్నోత్తరి ప్రచురించి అందరికీ పంచాడు. అందరినీ ప్రార్థనలో నిలిపాడు. ఆయన ప్రయాణాలు మనకు ఒక గొప్ప స్ఫూర్తినివ్వాలి. 77వ సంవత్సరంలో తను 77వ సంవత్సరంలో ప్రవేశించాక మూడవసారి అమెరికా భారతదేశం ప్రయాణం అవడానికి కారణము రాజమండ్రి మిషన్ను ఏలూరులో ఉన్న లండన్ చర్చ్ మిషన్కి అప్పగిస్తున్నారని చెప్పి ఆయనకు తెలిసింది. ఎంతో శ్రమపడి కట్టిన లూథరన్ సంఘాన్ని పరాధీనం చేయడం నేను సహించలేనని చెప్పి ఆయన 77 ఏళ్ల వయసులో ప్రయాణమై షోలాపూర్ వచ్చారు. క్షమించండి, ముంబై వచ్చారు. బొంబాయి నుండి అప్పుడే రైల్వే లైన్ వేస్తే షోలాపూర్ వరకు రైల్లో వచ్చారు. షోలాపూర్ నుండి హైదరాబాదు 2 బండి మీద ప్రయాణం. బురదలో బండి దిగబడిపోవడం, కొన్నిసార్లు రోజుకి 4 మైళ్ళు 6 మైళ్ళు రావాల్సిన పరిస్థితి. అలా శ్రమపడి ఆయన గురజాలు చేర్చుకున్నారు. తిరిగి అమెరికా దేశం వెళ్ళేటప్పుడు ఆ ఒక్కడే ఓడంతటికి ప్రయాణికుడు. అయినా కానీ ఒక్కడే ఓడలో లండన్ వరకు ప్రయాణం చేశాడు. భారతదేశంలో పరిచయం చేసినప్పుడు 2 ఎద్దుల బండి, పల్లకి తప్ప వేరే ప్రయాణ సాధనం ఆయనకు లేదు. అంత గొప్ప సింప్లిసిటీ, దీనత్వము కలిగిన మిషనరీగా, మనందరి తండ్రిగా ఆయన గౌరవించాలి, ఆయన్ని సన్మానించాలి, ఆయన గణపరచాలి. ఫాదర్ హయ్యర్ జీవితం ఎన్ని కోట్ల మంది ప్రజల యొక్క వెలుగుగా ఈ దినాన్ని ఆంధ్రదేశంలో మిగిలిందో మనం ఎరిగిన సంగతే. మీరు ధనం ఇవ్వండి, మేము ప్రాణం ఇస్తాము అని మిషనరీలు చెప్పేవారు. ఫాదర్ హయ్యర్ని అనుసరించి సుమారు 400 మందికి పైగా మిషనరీలు మన ఆంధ్రదేశంలో పరిచర్య చేశారు. ఆ పరిచర్య ఫలితం ఎన్నో విద్యాలయాలు, ఎన్నో వైద్యాలయాలు, ఎన్నో అనాథ ఆశ్రమాలు, ఎన్నో సాంకేతిక విద్యకు సంబంధించిన వర్క్షాప్స్, రకరకాల పరిచర్యలు జరిగినాయి. కనుక కేవలము యేసుప్రభు యొక్క రక్షణ సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, కానీ అంటరాని వారుగా ఊరు వెలుపల ఉండే అనేక మందికి చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించిన ఘనత ఈ మిషనరీలకు ఉంటుంది. అందుచేత ఈ దినాన్ని ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకునడం మనకు ఆశీర్వాదకరమని నేను తలస్తున్నాను. నీతిమంతుని జ్ఞాపకం చేస్తున్న ఆశీర్వాదకరమైన గ్రంథంలో ఉంది. ఫాదర్ హయ్యర్ మన పితామహుడు, మన సంఘ వ్యవస్థాపకుడు, పేదల పాలిట దైవంగా అనేకుల చేత కీర్తించబడినవాడు, అనేక సంఘాలు ఏర్పాటు చేసినవాడు, అనేక సేవా కార్యక్రమాలు, ప్రత్యేకించి విద్యారంగంలో ఎన్నో పాఠశాలలు, ఎన్నో కళాశాలలు ఏర్పడడానికి కారణభూతుడు. ఆ మహనీయునికి మరొకసారి జోహార్లు తెలియజేసుకుంటూ, ఆయన్ని పోలి మనం కూడా సువార్త వ్యాపకత్వంలో మన వంతు కర్తవ్యం పాటించాలని చెప్పి మీకు మనవి చేస్తా. ఈ సువార్త దినం యొక్క ప్రాచుర్యాన్ని, ప్రాశస్యాన్ని వివరించడానికి నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ఆధారంగా రెజీమ్ చేంజ్, ఏలికలో మార్పు అనే అంశము ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. గతంలో నేను చెప్పిన రీతిగా క్రొత్త నిబంధన హిమాలయ పర్వతం అయితే,
రోమాపత్రిక ఎవరెస్ట్ శిఖరం లాంటిది. పరిశుద్ధ గ్రంథంలోని అధ్యాయాల్లో రోమాపత్రిక 6వ అధ్యాయం ఒక ప్రాముఖ్యమైన అధ్యాయంగా మనం గమనించాలి. కారణం ఏంటంటే దిస్ ఈజ్ ది లిబరేటింగ్ లెటర్ ఆఫ్ రోమన్స్. దిస్ ఈజ్ క్రిస్టియన్స్ ఎమాన్సిపేషన్ ప్రొక్లమేషన్. క్రైస్తవుని స్వేచ్ఛ పత్రం ఇది. క్రైస్తవుని స్వేచ్ఛను గూర్చి అధికార ప్రకటన ఇక్కడ మనం చూస్తాము. బైబిల్ గ్రంథంలో మరి ఎక్కడ పేర్కొనబడిన సంగతి సాతాను భయం నుండి విడుదల, పాప ఏలుబడి నుండి విడుదల మనకు ఎలా కలుగుతుందో పౌలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఒక ఆయన అభిప్రాయం ప్రకారము నూతన విశ్వాసులు లేక క్రైస్తవేతరులు బైబిల్ గ్రంథాన్ని చదివితే మొదటగా ఈ గ్రంథాన్ని లేక ఈ అధ్యాయాన్ని చదవాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. వెస్ట్ మినిస్టర్ చాపల్ పాస్టర్ గారు తన ప్రసంగ వేదిక నుండి సుమారు 12 సంవత్సరాలు ఆయన పదవీ విరమణ చేసే వరకు రోమాపత్రికే ఆదివార దినాల్లో ప్రకటించేవాడని నేను విన్నాను. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి! 12 సంవత్సరాలు ఒకే పత్రిక, ఒకే పుస్తకం ఆయన బోధించేవాడనే సంగతి. కనుక ఇంత విశిష్టమైన గ్రంథంలోని 6వ అధ్యాయం 13వ వచనం 23వ వచనం మరొకసారి మనం ఆలోచించేద్దాం. 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుని కృపావరము ఇంగ్లీష్ బైబిల్స్లో గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని రాయబడింది. కృప హీబ్రూ భాషలో దాని అర్థాన్ని చూస్తే టు బెండ్, టు స్టూప్ అనే అర్థంతో వాడబడింది. రొనాల్డ్ బార్న్ హౌస్ అనే బైబిల్ స్కాలర్ అంటాడు, లవ్ దట్ గోస్ అప్వర్డ్స్ ఈజ్ వర్షిప్, లవ్ దట్ గోస్ అవుట్వర్డ్ ఈజ్ ఎఫెక్షన్, లవ్ దట్ స్టూప్స్ ఈజ్ గ్రేస్. కనుక కృప అనే తలంపు మన అయోగ్యతను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అబ్రహాము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం ప్రకారము విగ్రహార్జకుడు. అయితే ఆయన ఖాతాలో దేవుని నీతి అంతా వ్రాసినందువల్ల ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు, నీతిమంతుడని తీర్చబడ్డాడు. మత సంస్కరణ చేసినప్పుడు కూడా మానవుని మంచి పనులను బట్టి కాక దైవ కృపను బట్టే రక్షణ అనే మాట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక కృపయే అన్నిటికీ సమాధానం. శిలువ మీద మరణించిన యేసుకే ఆ మహిమ దక్కాలి. నీవు చనిపోయినప్పుడు భూలోకం నుండి పరలోకానికి తీసుకొని పోయి ఒకే ఒక మార్గము దేవుని కృప. ఈ కృప నీవు ఉచితంగా పొందవచ్చు. రక్షకుడు దాని కొరకు ప్రాణం పెట్టవలసి వచ్చిందనే సంగతి మాత్రం జ్ఞాపకం చేసుకో. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూసినప్పుడు ఒకప్పుడు క్రీస్తు లేని వారముగా పాప బంధకాల్లో ఉన్నాము. క్రీస్తును అంగీకరించిన పిదప విధేయత చూపే స్వేచ్ఛ ఆయన కృప మనకు దయచేస్తూ ఉంటుంది. మనము 6వ అధ్యాయం జాగ్రత్తగా గమనిస్తే 1-2 వచనాల్లోనూ 15వ వచనంలోనూ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 1-2 వచనాల్లో ఉన్న ప్రశ్న, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా, అట్లా అనరాదు. వీరు కృపను నిరర్ధకం చేసేవారు. 15వ వచనంలో ఉంది, అట్లయిన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనగు వారము కామని పాపము చేయుదుమా, అది అనటిని కూడదు. వీరు కృపను తప్పుగా ఉపయోగించేవారు. కనుక కృపను నిరర్ధకం చేసేవారు కొంతమంది, కృపను తప్పుగా అర్థం చేసుకునేవారు కొంతమంది. ఈ ప్రశ్నలకు జవాబుగా పౌలు మరొక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు 2వ వచనంలో. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము? ఒక స్త్రీ ప్రేమించి ఒక ఆయన వివాహం ఆడింది. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన భర్త శరీరాన్ని ద్రావక పదార్థాలతో పరిశుభ్రపరిచి గ్లాస్తో ఒక బీరువా చేయించి ఆ బీరువాలో నిలబెట్టి ఎంట్రన్స్ దగ్గర పెట్టింది. బీరువా రోజు ఉదయం లేచిన వెంటనే ఆమె హే జాన్ హౌ ఆర్ యు అంటుంది. ఈ కొత్తగా వచ్చిన భర్త ఈ సంగతి చూసి ఆమెను అపహాస్యం చేశాడు.
చనిపోయిన శవానికి ప్రతిరోజు ఉదయం హాయ్ జాన్ అంటే ఏం అర్థం ఉంది అని ఆయన అడిగి ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి మట్టిలో పాతిపెట్టాడు. మన జీవితాల్లో యేసు కూడా అదే పని చేశాడు. పాత మనిషిని అనగా అపవాదిని మనం ఇంకా గ్రీట్ చేస్తూ ఉంటే పాపము ఏలుబడి నుండి తప్పించుకున్న మనము క్రీస్తు ఏలుబడిలోనికి రావాల్సిన వారము కనుక ఈ ఏలుబడి మార్పు పొందుటకు పౌలు 3 మార్గాలు చూపిస్తున్నాడు. 3వ వచనము, 6వ వచనము, 9వ వచనము చూస్తే దేవుని శక్తి మనను జయ జీవితంలో నడుపుమని తెలుసుకోమంటున్నాడు ఆయన క్రీస్తులోనికి వచ్చాక. రెండవది, క్రీస్తులో ఉన్నాము కనుక పాప అధికార విషయంలో మనం మరణించాము కనుక శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైన మా శరీరమందు పాపమును ఏలనీయకుడి. ముందు తెలుసుకునండి. రెండవది ఏలనీయకుడి. rather than thinking of my sin, my shame, my failure, remember His forgiveness, His grace, His life. నా పాపము, నా దుర్వార్త అనే ఆలోచన చేసే బదులు ఆయన కృప, ఆయన క్షమాపణ, ఆయన నిత్య జీవం అనే సంగతి మనం మాట్లాడాలనేది. ఒక భక్తుడు ఏమన్నాడంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము కరెక్టివ్, తప్పు చేసిన తర్వాత సరిదిద్దుకునేది. కానీ ఈ రోమా పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకున్న సంగతులు ప్రివెంటివ్, పాపం చేయకుండా అడ్డుపడేది. కనుక జై జీవితం జీవిస్తామని తెలుసుకోవాలి, పాపానికి మనం ఇంకా దోషం కావాలని తెలుసుకోవాలి. మూడవది 13-14 వచనాల్లో చెప్తాడు, నెగిటివ్గా ఆలోచన చేస్తే మీ అవయవాల్ని దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, ఎందువల్లంటే మీరు విడుదల పొందారు. పాజిటివ్గా ఆలోచన చేస్తే సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. కనుక రోమా పత్రిక 6వ అధ్యాయం మనకు చేసే ఉపదేశాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే, మనం ఎంపిక చేసుకునే యజమానిని బట్టి మన జీవన విధానం ఉంటుంది. మనం ఎంపిక చేసుకునే యజమానిని బట్టి జీవన విధానం ఉంటుంది. ఇంతవరకు సాతాను అధికారం కింద, పాప దాస్యం కింద ఉన్నాము. ఇప్పుడైతే యేసు దాస్యంలోనికి వచ్చాము, నీతి దాస్యంలోనికి వచ్చాము. కనుక 16వ వచనంలో అంటాడు, దాసులు అనే మాట. ఎవరికి దాసులు? అయితే చావు నిమిత్తము పాపానికి దాసులు అవ్వాలి, లేకపోతే నీతి నిమిత్తము విధేయతకు దాసులు అవ్వాలి. చాలాసార్లు మన బిడ్డలకు చెప్తాము, మంచి స్నేహితులను ఎన్నుకో అని చెప్పి. పౌలు మనకిస్తున్న సలహా కూడా సర్వ్ ది రైట్ మాస్టర్, మంచి యజమాన్ని సేవించండి. క్రీస్తు మన జీవితంలో ప్రవేశించక ముందు మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేదు. కానీ క్రీస్తు వచ్చి మనకు విడుదలిచ్చిన పిదప ఆయన్ను మన యజమానిగా చేసుకోవచ్చు, లేక తిరిగి పాప దాస్యానికి వెళ్ళవచ్చు. జేబీ ఫిలిప్స్ అని అంటాడు, యూ బిలాంగ్ టు ది పవర్ విచ్ యూ చూస్ టు ఒబే. నీవు ఎవరికి విధేయత చూపాలనుకుంటావో అతనే నీ యజమాని. రక్షకునికి విధేయుడు అయితే ఎన్నో ప్రయోజనాలు, పాపానికి విధేయుడు అయితే వినాశనకరమైన ఫలితాలు. కనుక కృప ఒకవేళ రక్షకుని ఎంచుకున్నట్లో మనకు సహాయపడుతుందని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ఒకప్పుడు పాపదాస్యంలో దుర్నీతికి అప్పగింపబడిన మనము శిలువ దగ్గరకు వచ్చి మనలను ఏలుటకు ప్రభు అయిన యేసునకు అధికారం ఇచ్చిన తర్వాత ఆయన ఆదేశాలని ఇష్టపూర్వకంగా పాటించగలుగుతాము. మనం పాపం చేయము, కానీ యేసు అధికారానికి లోబడే విషయంలో రాజీ పడితే మనలను పాపంలోనికి త్రోసివేయడానికి మునుపటి అధిపతి మనలను శోధిస్తాడు. 365 రోజులు పాపం చేయకుండా ఉండడం కోరదగిందే, కానీ అది సాధ్యం కాదు. పరలోకంలో మహిమ శరీరాలతో ప్రవేశించే వరకు ఇది సాధ్యం కాదు. కానీ శుభవర్తమానం ఏమిటంటే, మనము పాపము చేయము. ఎందువల్లంటే క్రీస్తు మనలను క్రీస్తునకు విధేయులుగా ఆయన కృప ద్వారా చేయబడ్డాము. 17-18 వచనాల్లో మీరు పాపమునకు దాసులై ఉంటుంది, కానీ ఏ ఉపదేశ క్రమమున మీరు అప్పగింపబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతుంది. ఒక అద్భుతమైన సత్యం.
నిన్నటి వరకు పాపానికి దాసులము, ఇప్పుడు నీతికి దాసులము. నీతిని ఎంచుకోవడం ద్వారా దైవ దీవెనతో కూడిన జీవన విధానాన్ని మనం అనుసరిస్తాము. చెడుని ఎంచుకున్న రోజు రోజుకి దిగజారే పరిస్థితి ఉంటుంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనంలో, నరుని మార్గంలో యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును, దుష్టుల దోషములు వారిని చిక్కుల పెట్టును, వాడు తమ పాశముల వలన బంధింపబడును, శిక్ష లేకయే అట్టి వాడు నాశనమగును, అతి మూర్ఖుడైన వాడు త్రోవ తప్పిపోవును. ప్రభునికి అవిధేయత చూపేవాడి పరిస్థితి ఇలా ఉంటుంది. తనలో నివసించు పరిశుద్ధాత్మకు దుఃఖం కలిగిస్తూ ఉంటాడు. లేఖనంలోని ఉపదేశాలని తిరస్కరిస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ ప్రేరణకు అవిధేయత చూపుతూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే తప్పిపోయిన కుమారుని వలె పంది పొట్టు దగ్గరికి పరిగెడతాడు. చాలామంది ఈ దినాల్లో దేవుడు కృపగలవాడు కనుక నా ఇష్టానుసారంగా జీవించవచ్చునని సరిపెట్టుకొనుచు కృపను అపహాస్యం చేస్తూ ఉన్నారు. కృప ద్వారా నూతన జీవంలోనికి నడిపింపబడిన మనము మన జీవితంలో ముఖ్యమైన లక్షణాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన జీవిత లక్ష్యం ఏంటంటే దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి సంతోషపెట్టడం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 10-12 వచనాల మధ్య భాగంలో, దేని విషయమైన జ్ఞానమందు వృద్ధి పొందుతూ అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టుదము. విశ్వాసం ద్వారా శిలువ దగ్గరకు రాకముందు మనము దేవుని సంతోషపెట్టలేకపోయాము. ఇప్పుడైతే శిలువ నీడలో మన పాపముల నుండి క్రీస్తు రక్తము మనల్ని పవిత్రులుగా చేయడాన్ని బట్టి ఆయన మహిమపరిచే స్వేచ్ఛ మనకు కలిగింది. అలా చేయకపోతే ఒకవేళ తిరిగి పాప బంధకాల్లోనికి వెళ్ళిపోతామేమో. అవిధేయతను కృప ఇచ్చే అనుమతిగా మనం తలంచడానికి వీలు లేదు అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగం మనం చూసినప్పుడు 19వ వచనం నుండి 23వ వచనం వరకు మనం గ్రహించాల్సిన ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. మొదటి సంగతి ఏంటంటే, ఈ లోక యాత్రలో మనం జీవించేటప్పుడు ఒక యజమానుడు తప్పక మన అవసరము. మన జీవితాన్ని మనంతటి మనం నడుపుకోలేము. ఈ వాక్య భాగాన్ని 2 భాగాలుగా మనం గ్రహిస్తే 19వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూసినప్పుడు సరి అయిన ఎంపిక చేసుకోవాల్సిందని చెప్పి కృప మనకు ఉపదేశిస్తూ ఉంది. నీ ఏలినవాడు, నిన్ను ఏలేవాడు, నిన్ను పాలించేవాడు సరి అయిన వాడుగా ఉండేటట్టు ఎంపిక చేసుకో. ఒకవేళ కృపలో నిలిచి ఉన్న మనకు కలిగే ప్రయోజనాలపై దృష్టి నిలపాలని చెప్పి 22-23 వచనాల్లో చెప్పబడతా ఉంది. దేవుని కృపను బట్టి మనము పాపపు ఏలుబడి నుండి విడిపింపబడ్డాము. దేవుని కృపను బట్టి మనము దేవునికి దాసులమయ్యాము. దేవుని కృప ద్వారా పొందబో అనేక ప్రయోజనాలు మనం స్వతంత్రించుకుంటూ ఉన్నాము. పాప అధికారం నుండి నీతి అధికారానికి రావడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటని మనం ఆలోచన చేస్తే, ఒకటి ఆహ్లాదకరమైన జీవన విధానం ఉంటుంది పాప దాస్యం నుండి విడిపింపబడితే. రెండవది, సిగ్గుపడాల్సిన పరిస్థితి మన జీవన విధానంలో ఉండదు. ఆ రెండింటి ఫలితమే నిత్య జీవము లేక క్వాలిటీ లైఫ్. కనుక క్రీస్తును అధికారిగా ఎంచుకొనకుండా పాపపు ఏలుబడికి తిరిగి వెళితే పాపంతో నిండిన జీవన విధానము మరణాన్ని జీతంగా ఇస్తుంది. జీతం అనేది పనిచేస్తే దొరికేది. కృపావరం అనేది ఉచితంగా ఇవ్వబడేది. ఉచితంగా ఇవ్వబడే కృపను కాదని కష్టపడి సంపాదించుకునే మరణం అనే జీతం దగ్గరికి వెళ్ళడం అనేది బుద్ధిహీనత. అందువల్ల ఆయన అంటాడు, లెట్ us క్విట్ ది పేడే. మరణానికి వచ్చే జీతము లేక పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక ఆ మరణ దినాన్ని మనం తప్పించుకున్నాం. ఎలాగంటే యేసును నాయకునిగా ఎన్నుకొని కృపను అనుసరిస్తూ జై జీవితం జీవించడం ద్వారా. ఒకవేళ ఎవరైతే మరణాన్ని జీతంగా ఇవ్వడానికి ఇష్టపడతారో వారి జీవితాల్లో వెంటనే దేవునితోటి సంబంధం తెగిపోతుంది. ఆశీర్వదించి ఆయన హస్తం మన మీద నుండి తీసివేయబడుతుంది. సిగ్గుపడాల్సిన మనసాక్షి మనలో ఏర్పడి ఇతరులు ఎంత బాధపడుతున్నారో గాయపరచబడుతున్నారో తెలుసుకుంటాము. వ్యక్తిగతమైన నిజాయితీ కోల్పోతాము.
అకస్మాత్తుగా ఆత్మీయ ఎదుగుదల ఆగిపోతుంది. తోటి క్రైస్తవులతో చెడిపోయిన సంబంధాలు ఉంటాయి. మన జీవిత విధానం ద్వారా మన కుటుంబాలకి అప్రతిష్ట తెస్తాము, క్రీస్తు నామానికి అవమానం తెస్తాము, స్థానిక సంఘం యొక్క సాక్ష్యానికి మచ్చ తెచ్చే వారంగా ఉంటాము. కనుక కృపలో ఈ రెండిట్లో ఏదో ఒక మార్గాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. నీతిని ఎంచుకుంటే నిత్యజీవం ఉంది, ఎన్నో ఆనందకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకవేళ అవిధేయ మార్గాన్ని ఎంచుకుంటే మరణము జీతముగా పొందుకుంటాము. దేవుని కృప నీకు అందించబడుతుండగా దాన్ని తిరస్కరించి శోధనలో పడకముందు దాని ఫలితాన్ని గురించి కొద్దిసేపు ఆలోచన చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. పాపంలో పడి ఒకవేళ పాపాన్నే మన అధిపతిగా ఎంచుకుంటే కృప మరొకసారి మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. కృప ద్వారా మనం రక్షింపబడాలనే ఉద్దేశంతో. కనుక ఈ ఉదయకాలం ముందు ఏలిక యొక్క మార్పు అనే శీర్షికతో మనం ప్రారంభించాం. మన జీవితాల్లో కొంతమంది ఇంతవరకు పాపపు ఏలుబడిలో ఉన్నారు, సాతాను ఏలుబడిలో ఉన్నారు. కానీ ప్రభు శిలువలో మరణించడం ద్వారా తన కృపను బట్టి అనేకులను పాప దాస్యం నుండి, సాతాను ఏలుబడి నుండి తప్పించి నీతి దాస్యానికి నడిపిస్తూ ఉన్నారు. దేవునికి దాసులుగా ఉండడానికి పిలుస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ ఉదయకాలం మందు మన ముందు 2 ఎంపికలు ఉంచబడతా ఉన్నాయి. పాపాన్ని ఎంచుకుంటామా, నీతిని ఎంచుకుంటామా? మరణాన్ని కొని తెచ్చుకుంటామా, నిత్య జీవాన్ని ఉచితంగా పొందుకుంటామా? అమేజింగ్ గ్రేస్ అని చెప్పి న్యూటన్ భక్తుడు రాసిన కీర్తన ప్రపంచాన్ని కదిలించింది. నాలాంటి దరిద్రుడు సహితము ఆయన కృప ద్వారా రక్షింపబడ్డామనే అర్థంతో ఆ కీర్తన రాశాడు ఆయన. అమేజింగ్ గ్రేస్ని కొంతమంది అబ్యూజింగ్ గ్రేస్, కృపను చులకనగా ఎంపిక చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. కనుక మన ముందు అమేజింగ్ గ్రేస్ ఉంది, అబ్యూజింగ్ గ్రేస్ ఉంది. దేన్ని ఎంపిక చేసుకుంటాము? నేటి సువార్త వాక్య భాగంలో మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో నేను వారి మీద కనికరపడుతున్నాను అంటాడు ఆయన. 1000 మంది ఆయన మాటలు వినడానికి వస్తే అరణ్యంలో వారికి భోజనము లేకుండా నేను పంపలేను అని చెప్తా వారి మీద కనికరపడుతున్నాననే మాట ప్రభు వాడాడు. ఈ దినాన్ని గొర్రెలోలే త్రోవ తప్పిపోయిన మనందరం, ఆత్మీయంగా ఎదుగుదల లేని పరిస్థితిలో మనందరం చూసి ఆయన కనికర పడతా ఉన్నాడు, ఆయన జాలి పడతా ఉన్నాడు. ఆయన కృప ద్వారా గొప్ప ఆహ్వానాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. మీరు జై జీవితం జీవిస్తారని తెలుసుకోనండి. మీరు ప్రభువుని అధిపతిగా ఎంపిక చేసుకోనండి. ఉచితంగా సిద్ధపరచబడిన నిత్య జీవాన్ని పొందుకోనండి. గత కాలంలో పాపానికి ఏ విధముగా మీ అవయవాలను అప్పగించారో నీతి సాధనాలుగా మీ అవయవాలను అప్పగించండి. మీ జీవితాల ద్వారా దేవుని మహిమపరచండి అనే గొప్ప ఆహ్వానము ఈ ఉదయకాలం ముందు మన ముందు నిలిచి ఉండగా ఆయన కృపను ఆశ్రయిద్దాము. ఆయన కృప ద్వారా విశ్వాసం చేత రక్షింపబడే అనుభవంలోనికి వెళ్దాము. మరణ దినాన్ని తప్పించుకొని పాపం ఇచ్చే జీతాన్ని మనం వదులుకొని పాపం వల్ల జీతాన్ని సంపాదించుకోనకుండా ప్రభువు శిలువలో సమకూర్చిన రక్షణ కృప ద్వారా పొందుకోవడానికి తీర్మానం చేసుకుందాము. సువార్త దిన ఆదివారంగా ఆచరించిన ఈ దినాన్ని ఎన్నో త్యాగాలకు ఓర్చి, శ్రమలకు ఓర్చి, కష్టాలకు ఓర్చి మనకు ఈ రక్షణ భాగ్యాన్ని అందించిన మిషనరీలకు వందనాలు తెలియజేసుకుందాము. వారు విడిచి వెళ్ళిన ఈ సువార్త ఉద్యమాన్ని కొనసాగించే వారంగా ఉందాము. అనేకులను రక్షణ మార్గంలోనికి నడిపిద్దాము. ఇంకా ఎవరైనా సాతాను ఏలుబడిలో ఉంటే ఈ దినాన్ని దేవుని ఏలుబడిలోకి వారు రావాలని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని ఎవరైనా పాపపు ఏలుబడిలో ఉంటే వారు నీతి ఏలుబడిలోకి రావాలని ప్రభు నామం పేరట నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మనలో అనేకులము ఆయన చూపిన ఆశ్చర్యకరమైన కృపకు పాత్రులమై ఆయన వెంబడించే వారంగా ఉందాము. ఆయన సమకూర్చిన ఆ గొప్ప రక్షణ భాగ్యాన్ని పొందుకుని నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాము. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక.
ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థించుము. ప్రేమ కృపల మా ప్రియ పల్లవ తండ్రి, నేను గడిచిన కాలం అంతా కాచి కాపాడి ప్రవ్వా ఈ త్రిత్వం పండుగ తర్వాతి 7వ ఆదివారము అనగా ప్రవ్వా ఈ యొక్క గాస్పల్ సండే ఆ యొక్క ఆదివారాన్ని ఆచరించుకుని ప్రవ్వా ఈ సువార్త ఆదివారంలో ప్రవ్వా నీ సన్నిధానము చేరి నేను ఆరాధించి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి నేను ప్రార్థించడానికి తండ్రి మా జీవితంలో అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్న వారిని ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మనం వేడుకొంచున్నాము. నేను బైబిల్ వాక్య భాగాలు చదివించిన వారిని బట్టి వందనాలు, నేను బలపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క సువార్త ఆదివారం నాడు ప్రభువా నీ యొక్క సువార్త దినంలో ప్రభువా ఆనాడు మిషనరీలు ప్రభువా మా సంఘాన్ని ఏ రీతిగా స్థాపించారో ప్రభువా నేను విషయాలన్నీ జ్ఞానము చేసి ప్రభువా చక్కటి వర్తమానం అందించిన దీని దాచిన ప్రభువా మీ చేతిగా అర్పిస్తున్నాం. డాక్టర్ దేవరాజ్ పట్ట గారిని ముట్టి బలపరచండి. ఇంకనూ నీ యొక్క రాజ్య వ్యాప్తి వరకు ప్రభువా నీ కుమారు వాడబడలాగా నీ యొక్క సహాయము తోడ్పాటు అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం ప్రభువా. ఆనాడు తండ్రి నేను నువ్వు వేసిన విత్తనాన్ని బట్టి ప్రభువా ఈరోజు ఇన్ని సంఘాలు ప్రభువా మా తెలుగు రాష్ట్రాల్లో మరి వ్యాపింప చేయడానికి చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. నేను ఆనాడు వెలిగించిన జ్వాల ప్రభువా ఇంకనూ ఆరిపోకుండా ప్రభువా మరి ముందుకు సాగుతున్న రీతిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆనాడు కలిగి ఉన్న మొదటి ప్రేమ బహుశా మేము కోల్పోయామేమో తండ్రి. ఇదిగో తండ్రి మళ్ళీ నీ సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాము. తిరిగి నీ పట్ల ప్రభువా ఆ మొదటి ప్రేమను ప్రభువా కనపరిచే హృదయాలను నీ పట్ల ఆసక్తులను నీ యొక్క వాక్యాన్ని అందుకునే హృదయాలను మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. అనేక బోధనల ప్రభువా అనేక తప్పుడు మార్గాలు ప్రభువా మా ముందుంటుండగా ప్రభువా నిజమైన సత్యమైన మార్గాన్ని ప్రభువా నాన్న మేము పొందుకుని ప్రభువా ఆ జ్ఞానంతో ప్రభువా ఆ మార్గంలోనే వెళ్ళలాగా సహాయం దయచేయండి. ఆనాడు ప్రభువా కుటుంబాలని దేశాలు విడిచిపెట్టి ప్రభువా మరి మిషనరీలు వచ్చి ప్రభువా నీ స్వార్థను మాకు ఏ రీతికి అందించారో అదే బాధ్యత తండ్రి. నానా నీ యొక్క గ్రేట్ కమిషన్లో మాకు అనుగ్రహించిన ఆజ్ఞ ప్రకారం మేము కూడా ప్రభువా నీ స్వార్థను అనేక మందికి ప్రభువా వెదజల్లే ప్రభువా ఆ బాధ్యతను మా భుజాల మీద కూడా ప్రభువా మోపి ఆ బాధ్యతతో ప్రభువా ముందుకు సాగులాగిన మా జీవితాల ద్వారా అనేక మందిని ప్రభువా నీ యొక్క రక్షణను పరిచయం చేసి నీ యొక్క రక్షణ ఆనందాన్ని ప్రభువా వారు కూడా చవిచూసే రీతిగా ప్రభువా మమ్మల్ని దివిటీల కింద వెలిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి మా సంఘస్థులందరూ ప్రభువా వారందరూ కూడా ప్రభువా నీ యొక్క స్వార్థ వ్యాప్తిలో ప్రభువా వారు కూడా వాడబడులాగా నీ యొక్క రాజ్య వ్యాప్తిలో తండ్రి నీ యొక్క సాధనాల కింద నీ యొక్క యోధుల కింద వారిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రభువా మరి ఇంటికి పరిమితమై ఉండి ప్రభువా ఆన్లైన్లో వీక్షిస్తున్నాము తండ్రి. ఆరాధన జరుపుకునే పరిస్థితికి వచ్చాము తండ్రి. ఇదిగో తండ్రి ఈ కరోనా ప్రభువా మా భీమవరం పట్టణంలో మా రాష్ట్రంలోను మా జిల్లాలోను ప్రభువా
మరి భయంకరమైన దేశంలో భయంకరంగా ప్రభు రోజు రోజు కేసులు పెరిగిపోతుండగా ప్రభు ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించి బాధ్యతగా పౌరుడిగా ప్రభు ప్రతి ఒక్కరు ఏ రీతిగా మెలగాల ప్రభు నేర్పించి మనం వేడుకుంటున్నాం. ఎవరైతే ప్రభు ఈ యొక్క కరోనా వైరస్ బారిన పడుతున్నారో తండ్రి వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి నీ యొక్క నీ స్వస్థతను అనుగ్రహించి ప్రభు మరి త్వరగా కోలుకునే ప్రభు ఈ యొక్క దిగులు చింత లేకుండా వారి యొక్క బంధువులతోనూ ఆప్తులతోనూ ప్రభు వారి జీవితాలను నన్ను ముందుకు సాగించలాగా నాకు ఆత్మ నడిపి అనుగ్రహించండి. మరి ప్రాముఖ్యంగా మా సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ఈ యొక్క గాయపడిన హస్తాలతో వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా ప్రభు గడిచిన దినాలలో ప్రభు మా సంఘంలో ప్రభు నీ ప్రియమైన బిడ్డ ప్రభు మరి మైలబతులు మార్చిన గారు నీ పిలుపునందుకుని ప్రభు నీ సన్నిధానం చేరినారు తండ్రి. మరి విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. వారిని యొక్క ఆదరణ సహవాసం మీరు అందించమని వేడుకుంటున్నాం. నేను ఎటువంటి పరిస్థితుల్లో ప్రభు ఆ కుటుంబం ఉన్నదని వెరిగినవాడు, నేను ఎటువంటి నిరీక్షణ లేని ప్రభు ఆ యొక్క ఈ నిరీక్షణ ఆనందం పొందుకునే ప్రభు ఆ యొక్క ఆవేదనను దుఃఖాన్ని ప్రభు వారు అధిగమించే శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఇదిగో తండ్రి నాయన అనేక మంది ఎన్ని మాటలు చెప్పినా తండ్రి నాయన ఓదార్చే దేవుడు నువ్వు తండ్రి. ఆ కుటుంబాన్ని నేను ఆ యొక్క బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. నీ యొక్క కౌగులలో ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభు గడిచిన దినాలలో మరి పుట్టినరోజులు అదేవిధంగా ప్రభు మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. వారికి అనుగ్రహించిన నూతన సంవత్సరం అని దయాకిరీటాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు. గడిచిన సంవత్సరాలు ఏ రీతిగా కాచి కాపాడో ప్రభు రాబోయే దినాల్లో కూడా ప్రభు నీ కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క స్పీడీ రికవరీ వారికి అనుగ్రహించండి. ఆపరేషన్ సర్జరీస్ పూర్తి చేసుకున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆ సర్జరీస్లో మీరున్న రీతిని బట్టి నీకు వందనాలు. వారు కూడా ప్రభు ఈ యొక్క స్పీడీ రికవరీ అనుగ్రహించి ఒక గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో ప్రభు నీ నామాన్ని సన్నిధించే భాగ్యం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇదిగో ప్రభు పాటలు పాడేవారిని వారిని కోయరు వారిని ప్రభు మరి కోయలేడు వారిని వాయిద్యాలు వాయించేవారిని టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభు మరి యొక్క సువార్త దినం గురించి మరొకసారి ప్రార్థన చేస్తున్నాం నానా. ఆ సువార్త సత్యాన్ని ఆ యొక్క ప్రభు జ్యోతిని మా హృదయాలలో అనుదినము వెలిగించలాగా నీ యొక్క ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి తండ్రి నానా ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్న వారందరినీ పేరు పేరున దీవించి ఆశ్రయించండి. వారు చేసే ప్రతి ప్రార్థనను మీరు ఆలకించండి ప్రభు. వారి ప్రార్థన ఆలకించి చిత్తానుసారంగా కూడా జవాబులు దయచేయండి. మా సంఘంలో ఉన్న యూత్ వారిని సండే స్కూల్ వారిని ఇస్రాయేల్ సమాజం వారిని మీ చేతికి అప్పగిస్తున్నాను. వృద్ధాపులు ఉన్న వారిని మీ చేతికి అప్పగిస్తున్నాను. వారి ఆరోగ్యం యొక్క ఆదులను ఉంచుకోండి. నీ యొక్క ఆదరణ సహవాసం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. నేను మరొకసారి నిశ్చితమైతే ఇదే రీతిగా నీ సన్నిధానం మమ్మల్ని తోడుకుని వచ్చి నేను ఆరాధించి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించి నేను ప్రార్థించుకునే తరుణాలు మా జీవితంలో అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం ఇచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుగ్రహాన్ని మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసి మనం క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మ శోధన నుంచి తేక దృష్టిని తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. త్రిత్వ పండుగ తర్వాతి 7వ ఆదివారపు ఆరాధన వీక్షిస్తున్నాం. ప్రియ శ్రోతలందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా మరి గాస్పల్ సండే శుభాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి 1842వ సంవత్సరంలో జూలై 31వ తారీఖు మరి ఫాదర్ హయ్యర్ గారు మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఈ యొక్క ఆంధ్ర సువార్తిక లూథరన్ సంఘాన్ని స్థాపించడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే మరి వాలెట్ గారు మరి మిషనరీ డాక్టర్ హయ్యర్ గారు ఫాదర్ హయ్యర్ గారి యొక్క పనులను లేకపోతే వారు స్థాపించిన ఈ యొక్క సువార్తను మనం జ్ఞాపకం చేసుకుంటూ కమమరేట్ చేసుకుంటూ ఈ యొక్క గాస్పల్ డే జూలై 31వ తారీఖున జరుపుకుంటాము. కానీ ఉన్న పరిస్థితుల్లో జరుపుకోలేనటువంటి పరిస్థితి. మీ యొక్క ఇళ్లలో మరి ఆ రోజు ప్రార్థనలు చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థనలతో పాటు ఆనాడు సువార్త ఏ రీతిగా జరిగిందో ఈరోజు కూడా ఆ సువార్త వెలుగుని ఆ జ్యోతిని మన అందరము పంచే బాధ్యతను మన భుజాల మీద వేసుకోవాలి. దాని గురించి కూడా ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు వాక్య భాగాలు చదివించిన శ్రీమతి విపంచిక జింబాబు గారికి అదేవిధంగా శ్రీమతి అనితా సుందర్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కటి వాక్య సందేశం అందించిన మన సిఆర్ గారు డాక్టర్ దేవరాజ్ పట్టా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గడిచిన వారంలో మరి బర్త్డేస్ అదేవిధంగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న మన సంఘస్థులందరికీ సంఘం అంతటి తరపున వారికి శుభాలు తెలియజేస్తున్నాను. గమనించండి, గడిచిన వారములో మరి బ్యాత్నీ గ్రామంలో మరి మైలాబత్తిలో మార్చిన్ గారు అదేవిధంగా రాపాక ప్రదేశ్ రాజు గారు మరి ప్రభువునందు నిద్రించున్నారు. వారి యొక్క కుటుంబాల కొరకు వారి యొక్క ఆదరణ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో మీరు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి పర్టికులర్గా ఇటువంటి సమయంలో మరి ప్రభు పిలుపునందుకోవడము మరి జరుగున్న పరిస్థితుల్లో ఉన్న కార్యక్రమాలన్నీ జరుపుకోవడము చాలా
ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి వారి కుటుంబాల యొక్క ఆదరణ కొరకు మీరందరూ మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆరాధనలో మరి చక్కటి పాటలు పాడించిన కోయిర్ వారికి, కోయిర్ లీడర్ అయిన జీబీపీ కుమార్ గారికి, వాయిద్యాలు వాయించిన మరి నిర్మల్ సున్నాంతకి, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ అందించిన జెన్నీకి, లక్కీకి, అదేవిధంగా అక్షయ్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, మరి గడిచిన దినాలలో మన భీమవరం పట్టణంలోనూ మరి పశ్చిమ గోదావరి జిల్లాలో మన ఆంధ్ర రాష్ట్రంలో కరోనా కేసులు ఏ రీతిగా విపరీతంగా పెరుగుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి బాధ్యత గల పౌరులుగా మీరందరూ అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప మీరు బయటకు రావద్దని మనవి చేస్తున్నాను. మన ఆరోగ్యము చాలా ప్రాముఖ్యము, అదేవిధంగా తోటి వారి ఆరోగ్యం కూడా అంతకన్నా ప్రాముఖ్యం కనుక మీరందరూ బాధ్యత గల పౌరులుగా, మీరు దేవుని యొక్క బిడ్డలుగా మరి బాధ్యత గల పౌరులుగా మీరు వ్యవహరించి అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప మీరు ఎవ్వరూ బయటకు రావద్దు. మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా మన తోటి వారందరి కొరకు, మన యొక్క సంఘం అంతటి కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకించవలసిందిగా మనవి చేస్తున్నాను. ముగింపు కీర్తన ఆశీర్వాదముతో మన ఆరాధన ముగించుకుందాము. అందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 362వ కీర్తన క్రీస్తు యోధులారా అనే కీర్తన పాడుకుని ఆశీర్వాదముతో ఆరాధనను ముగించుకుందాము. Cristo యోధులారా యుద్ధమాడుడి, క్రీస్తు సేవ మీరు పట్టి గెలుపుడి, మన రాజు క్రీస్తు దండు నడుపును. చూడు మాకు ముందు క్రీస్తు ధ్వజము, క్రీస్తు వీరులారా యుద్ధమాడుడి, క్రీస్తు ధ్వజమెత్తి జయముందుడి. లోకరాజ్యకీర్తి వాడిపోవును, క్రీస్తు రాజ్యమైన నిత్యముండును. సాధనాధిపత్య మాగిపోవును, క్రీస్తు దివ్య సభ జయముందును. క్రీస్తు వీరులారా యుద్ధమాడుడి, క్రీస్తు ధ్వజమెత్తి జయముందుడి. ఓ జనంబులారా వచ్చి చేరుడి, జయ కీర్తనము లెత్తి పాడుడి, కీర్తి స్తుతి గాన వెన్నాడుండును. మన క్రీస్తు రాజు నిత్యమేలును, క్రీస్తు వీరులారా యుద్ధమాడుడి, క్రీస్తు ధ్వజమెత్తి జయముందుడి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధిగా తుదింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.
చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము, వీణో పర్యంతము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము. కన్నీళ్లతో వింతేడు వారనానందముతో, నిన్నాడు కోరు దూరనేటి వాగ్దత్తముతో, మన్నాన కోరు భక్తులార నిండు మైత్రితో, మానవ ప్రేమతో. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము చక్కని మార్గము. సమీపమందు నుండు మేము చావుకారము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విదంబు చూప కోరి ఆశ తోడ నిత్యము,